ఒక్కడే. అందుకే మీరు గోవర్ధనోద్ధరణ ఘట్టం చూసినప్పుడు ఆయన గోవర్ధనాన్ని పైకెత్తినప్పుడు నిజానికి అందరూ గోవర్ధనగిరి కిందకి చేరలేదు. కొంతమంది భయపడ్డారు. ఈయన చూస్తే పిల్లవాడు, ఈయన కొండని ఎత్తి పట్టుకున్నాడు. అవతల ఇంద్రుడు చూస్తే వడగళ్ల వాన కురిపిస్తున్నాడు. బయట ఉంటే వడగళ్ళు పడి కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. కానీ లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు ఇంకా కొండ బరువు నేను ఎత్తి పట్టుకోలేకపోతున్నానని విడిచిపెట్టేస్తే చూర్ణమైపోతాం. అంతకన్నా బయట ఉండడం శ్రేయస్కరం. ఏ కాళ్ళో చేతిలో విరిగినా దెబ్బలు తగినా బతికుంటాం. అందుకని బయటే ఉందామన్నారు. కానీ కృష్ణుడు ఎవరు తనని నమ్మలేదో, ఎవరు తనని నమ్మకుండా బయట ఉండిపోయారో వాళ్ళని తాను బ్రతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండు ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని అడిగాడు. నన్ను మీరు నమ్మట్లేదు, మీకు నేను ఒక మాట ఇస్తున్నాను. సమస్త బ్రహ్మాండములు కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ భ్రంశము కాదు. నేను మిమ్మల్ని కాపాడతాను, లోపలికి రండని నమ్మని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. పిలిచి వాళ్ళని కొండ కిందకి చేర్చుకొని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు.